హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన దోపిడీలు, దందాలు, భూదోపిడీలు ఇవన్నీ బయటపడినాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మెప్పు కోసం ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఆయన కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తూ వెనక నుండి 1000 కోట్లు దోచేస్తున్నాడు. భూదందాలు జరిపాడు, 1000 కోట్ల డబ్బు భూదోపిడీలో ఆర్జించుకున్నాడు, సంపాదించుకున్నాడు. కానీ రాసలీలలు ఏంటండి? వాడేంటి, వాడి వయసు ఏంటి, వాడి రాసలీలలు అయ్యో బయటపడి ఏంటి, వీటి గురించి ఏం చెప్తారు సార్? వైసీపీ అంటేనే యథేచ్ఛగా కామ రసిక పార్టీ. ఓకే, కామ కార్యకలాపాలను పాలించాలని అన్నట్టు ఈ ఫామ్ చెప్పాం మీకు. అసలు వైసీపీలో ఒక్కొక్కడి గురించి భూ కబ్జాలు, అక్రమ రవాణా, దందాలతో పాటు దరిద్రంగా ఇవి మీరన్నట్టు సెక్స్, దాన్ని అలా వచ్చేమో సెక్స్ రాకెట్ లాగా ఒక్కొక్కడిది ఒకటి బయటపడుతుంది సార్. ఎంత దరిద్రం అసలుకి! ఏ రాష్ట్రంలో జరిగిండదు. ఇదే అనుకుంటే వీళ్ళ కంటే వీళ్ళందరికంటే పెద్ద ముసలోడు, వీళ్ళందరికంటే సకల కళా వల్లభుడు సజ్జల ఆడిది ఉంది సార్. ఓకే, శృంగార చిట్టా ఉంది, శృంగార కార్యకలాపాలు ఉన్నాయి. వీటికి తోడు బాపట్ల రిసార్డు వేదిక అడ్డాగా మార్చేసుకున్నాడు. వాటికి వెళ్తే బాపట్ల రిసార్డు ఎవరు ఉండరు. ఈయన వెళ్తే ఆయన వెళ్ళడానికి ఆ బాపట్ల రిసార్ట్ ఈయన కోసం కట్టారేమో. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి వేదిక అడ్డగా మార్చుకున్నాడు. ఎవరినో తెలుసా సార్? మొక్క. ఆంధ్రప్రదేశ్లో ఒక మొక్క ఉంది, ఒక మొక్క ఉంది సార్. అది ఆ మొక్క ఐటీ మొక్క నుంచి ఇప్పుడు గంజాయి మొక్కగా మారింది. ఒకప్పుడు ఐటీ మొక్కగా ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు గంజాయి మొక్కగా అదే పార్టీలో ఉంటూ గంజాయి మొక్కగా తయారైంది. ఒక మొక్క వస్తుంటుంది, అది డబ్బుల కోసం ఆ పార్టీలో జాయిన్ అయ్యి డబ్బుల కోసం, దందాల కోసం ఒక ఆడధాన్యాన్ని మరిచి, ఒక ప్రజాప్రతినిధిని మరిచి, ఒక మంత్రివర్గంలో ఉంటూ ఏం చేయకూడదో అసలు ఆడ జీవితానికే ఒక మాయన మచ్చలా తయారయ్యి ఈయనతో శృంగార కార్యకలాపాలు సాగించేసింది. ఈ మొక్క లేనప్పుడు వేరే మొక్కలతో కూడా వీడు చేసి ఉన్నాడు అక్కడ. అసలుకి వీడి వయసు ఏంటి, వీడి ఏజ్ ఏంటి, వీడి గేజ్ ఏంటి, వీడి జీ ఏంటి? సలహాదారుడు అంటే బ్రోకర్. వీడు అసలైన బ్రోకర్. అక్కడ అమ్మాయిలు అక్రమ రవాణా మన పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల మిస్సింగ్ అంటే ఈయన ఈ దరిద్రుడి వల్లే, ఒక రకంగా ఈ దరిద్రుడి వల్లే ఆ పాత్ర కూడా ఈడే ఉంది. ఎందుకంటే లేడీస్ని గౌరవించని తెలియని ఈడు అసాంఘిక కార్యకలాపాలు, సెక్స్ రాకెట్లో సెక్స్ రాసలీలలు చేసి ఈడు ఆ కుంభకోణంలో కూడా ఈడే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఓకే అనలేదు అమ్మాయిల అక్రమరం అని. ఈడి వల్లే, ఈ దరిద్రుడి వల్లే జరిగింటుంది అది కూడా. ఈడు ఈ మొక్క చేసిన అరాచకాలు మామూలు కాదు. ఆడ రిసార్ట్లో ఆ పని చేసుకుంటూ ఇంకెక్కడ దోచుకుందాం, ఇంకెవరికి అమ్మాయిలని పండబెడదాం, రాష్ట్రానికి ఎవరైనా వస్తున్నారా, వాళ్ళు ఏమైనా డబ్బు పెడతారా, ఆ డబ్బు పెట్టే వాళ్ళకి అమ్మాయిని సప్లై చేద్దామా, ఇంత దరిద్రుడు సరేడు. ఆడోళ్ళు ఫస్ట్ ఇన్ని చెప్పించి కొట్టి వీడిని మర్డర్ చేసినా పర్లేదు నా దృష్టిలో. అంటే ఎంత అంటే అదే దాంతో ఆ మొక్కతో ఉండి ఏం చేశాడో తెలుసా సార్? అసలుకి ప్రతిరోజు బాపట్ల రిసార్ట్, అసలు బాపట్ల రిసార్ట్లో వీడియోలు బయటికి తీస్తే ఉంటుంది రోజుకో భాగవతం. అవి కూడా అక్కడ సీసీ కెమెరాల రికార్డులు, అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్ కానీ ఇంకేమైనా కానీ బయటికి వస్తున్నాయి. అవి కూడా తీస్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారంటే ప్రెస్ మీట్ కూడా అన్నిసార్లు వెళ్ళిండరు. మన సజ్జల ప్రెస్ మీట్ కూడా అన్నిసార్లు వచ్చిండడు. రోజులో అన్నిసార్లు వేయింటాడు. అంత దరిద్రమైన వేస్ట్ న్యాయాలు సరే అవి కూడా బయటకు వస్తున్నాయి సార్. ఇది వెలుగులోకి వస్తే ఉంటుంది చెప్పించి కొడతారు లేడీస్. ఫస్ట్ లేడీస్ చెప్పించి కొడతారు. అది ఎక్కడ మకం పెట్టుకుంటారో తెలీదు. అసలుకి ఇప్పటి వరకు ప్రెస్ మీట్లోనే అసలుకి కెమెరాని మైకుకి అంటగట్ట ఉండే ఈయన గత 5 ఏళ్ళలో ఈరోజు వాటితో సంబంధం లేదన్నట్టు అసలు కనబడమే లేదు. ఫస్ట్ ఈడు జగన్కి సలహాలు ఇవ్వకుండా జగన్ ఒకటే సలహా ఇచ్చాడు ఈయనకి, దయచేసి నా దగ్గరికి రాకు అని చెప్పేసి జగనే సలహా ఇచ్చాడు ఈయనకి. అప్పటి నుంచి కలవకుండా ఎక్కడికి పారిపోయాడో తెలీదు. ఎక్కడ పారిపోయినా అన్ని కేసుల్లో ఈడు దొరుకుతాడు. ముఖ్యంగా సెక్స్ రాకెట్ ఈడిదే.
ఓకే. సెక్స్ రాకెట్ వీళ్ళందరికీ వాళ్ళ పార్టీలో వాళ్ళందరికీ అవినీతితో పాటు సెక్స్ రాకెట్ని అంటగట్టింది ఈడు. ఓకే. విజయశాంతి రెడ్డి, మన గోరంట్ల మాధవ్, జోగి రమేష్, దువ్వాడ శ్రీనివాసరావు, ఇలా అందరికీ ఈడే ఇలాంటివన్నీ నేర్పించింది. రాంబాబు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస, అంబటి కాంబాబు, సంబరాల కాంబాబు మేము అనేది, సంబరాల కాంబాబు, ఇట్లా అందరికి ఈ సెక్స్ రాకెట్ ఈ నుంచే స్టార్ట్ చేయాలి నాకు తెలిసి. వీటి నుంచే స్టార్ట్ చేయాలి. ఈయనతో పాటు ఆ మొక్కను కూడా అసలుకి ఆంధ్రప్రదేశ్లో అదొక ఆంధ్రప్రదేశ్లో లాంటి తులసి వనంలో అదొక పెద్ద గంజాయి మొక్క. అది ఆంధ్రప్రదేశ్ లాంటి తులసి వనం లాంటి ఇదిలో పెద్ద గంజాయి మొక్క. అది పెద్ద వేసినాకోడికి ఈడు. వీళ్ళిద్దరిది బయటికి ఒక రేపే వస్తున్నారు సార్. రేపు సాయంత్రం కల్లా ఈ సెక్స్ రాకపోతే ఇప్పటి వరకు ఒక్కొక్కటి తిన్నాం కదా, ఈడు తింటే ఆల్ క్లియర్. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకలా ఉంటుంది, కానీ ఆల్ ఇన్ వన్ ఒకటి ఉంటుంది కదా, అన్ని కలిసేది. ఈడు ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఇప్పుడు వరకు ఒక్కొక్కటి కాదు, ఈడు ఓపెన్ చేస్తే అందరు తెలుస్తుంది. ఈడిది తీయాలి. వాళ్ళిద్దరిది నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది, నెక్స్ట్ లెవెల్ చేసుకున్నారు. అది కాకుండా వీరికి వేరేది కూడా ఉంది సార్, వేరే ఇంకా 2-3 కూడా ఉన్నాయి. అవి బయటకు వస్తాయి నేను అనేది. వివరాలు వచ్చినాక మొత్తం అన్ని మాట్లాడుకుందామండి. ఆ దరిద్రాన్ని మాట్లాడుకుంటే ప్రజలకు చెప్పాలి మనం. ఆ దరిద్రమైన పాలన గురించి మనకి తలుసుకోకుండా తప్పట్లేదు. అది ఆ వాసన వద్దురా అంటే కూడా వస్తుంది, రోజుకు వస్తుంది. ఇంకా ఏం చేద్దాం, మన దరిద్రం కొద్దీ ప్రజలకి చెప్పాలి కాబట్టి, తెలియాలి కాబట్టి, చరిత్రలో అలాంటి వ్యక్తులు లేకుండా మనం చెయ్యాలి కాబట్టి ప్రజలకు విశదీకరించేలా మనము చెప్పాలి సార్. దాని నిజాలు చెప్పుదాం. ఇది మాత్రం చాలా పెద్దగా రాబోతుంది. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. మనం మళ్ళీ మాట్లాడదాం సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్.